సో ఈ డీప్ సీ క్రాష్ వల్ల మొత్తం స్టాక్ మార్కెట్లో $1.5 ట్రిలియన్ అయితే పడిపోయింది. 1.5 ట్రిలియన్ అంటే మొత్తం స్పెయిన్ అనే ఒక దేశం ఎంటైర్ జీడిపి. 1.5 బిలియన్ అంటే ట్రిలియన్ అంటే ఆల్మోస్ట్ ఇండియా జీడిపి 2-3 మధ్యలో ఉంది. ఆల్మోస్ట్ ఇండియా జీడిపి అంటే 1.5. సో ఆలోచించండి, భారతదేశం మొత్తం జీడిపి ఎంత ఉందో అంత క్రాష్ అయిపోయిందంటే ఎంత పెద్ద ఇంపాక్ట్. సో మన జీవితం ఎప్పుడు పరిగెట్టడమే. సో ఇప్పుడు ముంబైలో ఉన్నా. సో ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్నా. సో క్విక్గా ఒక వీడియో చేద్దామని. మీకు కొన్ని రోజుల క్రితమే స్టార్ గేట్ గురించి ఒక వీడియో చేశాను. స్టార్ గేట్లోని ఎలా అయితే $500 బిలియన్ అంటే 44 లక్షల కోట్లు ఇచ్చి ఏఐ, తర్వాత ఏఐలో అమెరికా చిప్స్ గురించి అవన్నీ మాట్లాడాను. కాకపోతే నిన్న ఏం జరిగింది, నిన్న స్టాక్ మార్కెట్ అత్తలాకుతలం షేక్ అంటే షేక్ అయిపోయింది. సో ఎన్విడియా స్టాక్ మొన్న 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం యాపిల్ పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీలో అతిపెద్ద కంపెనీ. ఆ యాపిల్ని కూడా క్రాస్ చేసేసి పైకి వెళ్ళిపోతే నిన్న ఒక్కరోజు 2020 కోవిడ్ వచ్చినప్పుడు ఎప్పుడైతే విపరీతంగా క్రాష్ అయిపోయిందో ఎన్విడియా స్టాక్, ఆ తర్వాత ఎన్విడియా హిస్టరీలోని ఒక్క రోజులో ఇంత డబ్బులు పోవడం ఎప్పుడు జరగలేదు. సో $600 బిలియన్. $600 బిలియన్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతో. 8,700 మేము చెప్పాం కదా, అంటే ఇంచుమించుగా ఆ, యా 52 లక్షల కోట్లు ఈక్విటీ పోయింది. ఓకే, సో దానివల్ల నేను ఎలా ఎఫెక్ట్ అయ్యాను, నేను మీకు చాలాసార్లు చెప్పాను ఏ స్టాక్స్లోనే నాకు 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చిందని. సో బేసిక్గా అప్పు వచ్చినప్పుడు ఎలా వస్తుందో, తగ్గినప్పుడు పడిపోయినప్పుడు కూడా అలానే పడుతుంది. కాకపోతే అంత అంత మ్యాసివ్ లాస్ వచ్చిన నేను ఎలాగైతే చీర్ఫుల్గా ఉన్నాను, అది ఎలాగా అంటే చెప్పాలంటే లోపల వీడియోలోకి వెళ్ళాక చెప్తాను. సో అతలాకుతలం అయిపోయింది ఏ స్టాక్లు అయితే అసలు ఘోరంగా పడిపోయి. సో ఈ వీడియో వాచ్ చేయండి. లాస్ట్లోనో మధ్యలోనో ఎప్పుడో చెప్తాను నాకు పర్సనల్గా ఎంత బొక్క పడింది. ఆ బొక్క వల్ల నా హేటర్స్ చాలా హ్యాపీ అవుతారా? కోర్స్ హ్యాపీ అవుతారు, కాకపోతే మనకి ఏమీ తేడా రాదు. ఓకే, సో లెట్స్ గో. ఈ వీడియో డీటెయిల్గా చెప్తాను, అసలు ఏం జరిగింది, ఆ చైనా ఇంపాక్ట్ ఏంటి, అన్నీ మాట్లాడదాం ఈ వీడియో. గైస్ కొంచెం ప్లేస్ మారాను, ఎందుకంటే వెనకాల అందరూ పడుతున్నారు కదా లాంచ్లోని, అందుకని. సో ఏం జరిగిందంటే ఎన్విడియా మీకు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు లార్జెస్ట్ పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీ అయింది. అదేమో $600 బిలియన్ మార్కెట్ క్యాప్ తగ్గింది నిన్న. $600 బిలియన్ అంటే ఇంచుమించుగా 53 లక్షల కోట్లు పడిపోయింది. సో ఒక్కరోజు 17% పడిపోయింది. బిగ్గెస్ట్ డ్రాప్ యుఎస్ కంపెనీకి ఎప్పుడైనా సరే. సో మళ్ళీ మీకు చెప్పినట్టు 2020 కరోనా అప్పుడు ఇలానే జరిగింది. అలాంటి అప్పుడే నేను బాగా ఇన్వెస్ట్ చేశాను, అందువల్లే ఎన్ని ప్రాఫిట్లు, అందుకే ఈ స్మైల్లా ఉంది. సో నాకు కూడా భారీ 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 అకౌంట్లోని చెప్తే మీరు నమ్మలేనంత అయింది. కాకపోతే ఇది పేపర్ లాస్, యాక్చువల్ లాస్ కాదు. ఎందుకంటే ఆప్షన్స్ అనేవి ఉంటాయి కదా, ఆప్షన్స్ అనేవి నేను రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీక్కి. ఆ తర్వాత మన అకౌంట్లో కెపాసిటీ ఉంటే ఏవి పోవు, స్టాక్లు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, అవి మనం ఇంకా ఇన్వెస్ట్ చేస్తాం. సో బేసిక్గా అది జరిగింది కాబట్టి పెద్ద లాస్ నిన్న ఇదే, కానీ నా లైఫ్కి ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. సో తర్వాత ఆ డేటా సెంటర్ కంపెనీలు కూడా ఎన్విడియా చిప్స్ వాడతాయి కాబట్టి ఎన్విడియా స్టాక్ పడిపోయింది కాబట్టి ఈ డేటా సెంటర్లన్నీ ఏవేవైతే ఎన్విడియా చిప్స్ వాడతాయో అవన్నీ కూడా పడిపోయి, డెల్ పడిపోయింది, ఆరకల్ పడిపోయింది, సూపర్ మైక్రో కంప్యూటర్ పడిపోయింది, అన్ని రకాలు మేజర్ టెక్ సెక్టర్ అంతా అయిపోయింది. సో ఇది ఎందుకు జరిగిందంటే చైనా మళ్ళీ మొన్న మీకు సార్గేటప్పుడు చెప్పినప్పుడు ఆ వీడియోలో ఏం చెప్పాను, చైనాని అరికట్టడానికే ఎలాగైనా చిప్స్ బ్యాన్ చేశారు. బ్యాన్ చేసి చైనాకి చిప్స్ వెళ్లకుండా యుఎస్ మార్కెట్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పాను కదా. సో మొత్తానికి అలానే ఒక చైనా కంపెనీ. ఓకే, సో నిన్న నాకు తెలిసేసరికి సో ఒక చైనా కంపెనీ డీప్ సీక్ అని. సో క్వశ్చన్స్ అంటే ఏఐ మీద చాలామంది కోట్లు డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే చైనాలోని ఆర్టిఫిషియల్ ఏఐ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ఒకటి ఉంది డీప్ సీక్ అని. వాళ్ళు ఒక రీజనింగ్ మోడల్ అయితే ఓపెన్ చేశారు, R1 అని. ఆ మోడల్లో ఏంటంటే ఇప్పుడు ఓపెన్ ఏఐ మొన్న చెప్పాం కదా, శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ. తర్వాత మెయిన్ ఏంటంటే వాళ్ళు బిల్డ్ చేసిన మోడల్ చిప్స్ చాలా లో క్వాలిటీ చిప్స్ అయినా అమెరికన్ చిప్స్తో కంపేర్ చేస్తే యుఎస్ అమెరికన్ అంటే ఏఐ ఫర్మ్స్ యూజ్ చేసిన దానికన్నా 10% కన్నా తక్కువలోని వాడు ఒక అమేజింగ్ మోడల్ అయితే క్రియేట్ చేశారు.
అది చూసి ఏమైపోయింది అంటే ఒక తక్కువ ఖరీదులో తక్కువ ఖర్చుతోని ఇంత బ్రహ్మాండంగా ఈ ఏ మోడల్ నడుస్తుంటే మరి చిప్స్ కంపెనీలోని ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడిపోయారు అనమాట. సో మొత్తానికి టెక్ సెక్టర్ అంటే యూఎస్ మార్కెట్లో టెక్ సెక్టర్ అయితే విపరీతంగా పడిపోయింది. ఈ డీప్ సీక్ ఎప్పుడైతే ఆ, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఏంటి వీటన్నిటి మీద, సో అన్నీ విపరీతంగా పడిపోయి సో ఆ, సో సెమీ కండక్టర్ రిలేటెడ్ అన్ని ఏవైనా సెమీ కండక్టర్ రిలేటెడ్ ఏఐ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ బాగా పడిపోయాయి. సో డౌ జోన్స్ అన్నీ పడిపోయాయి. సో బేసిక్గా ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే ఇది ఒక ఓవర్ రియాక్షన్ అనుకుంటాను. చాలాసార్లు ఏదైనా ఒక న్యూస్ వస్తే జనాలు ఏమనుకుంటారంటే ముందు మనం అమ్మేద్దాం, అన్నీ అమ్మేసాక అప్పుడు డిసైడ్ చేద్దాం ఏం చేయాలి అని. సో నేనైతే ఇది ఓవర్ రియాక్షన్ అనుకుంటున్నా. కాకపోతే ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఎన్నో చూసాం. కోవిడ్ అప్పుడు ఎలా మార్కెట్ పడిపోయింది, అలాంటప్పుడే ఇంకా ఇన్వెస్ట్ చేసి నేను మళ్ళీ చెప్పాను కదా, నేను టిప్స్ ఇవ్వను, ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఇవ్వను, ఆప్షన్స్ టిప్స్ ఇవ్వను, ఏవి ఇవ్వను. మీరు ఇష్టం మీరు చేసుకోండి. నేనైతే నాకైతే నిన్న ఒక్కరోజు నష్టం ఎన్ని కోట్లో, కొన్ని కోట్లలోని ఇండియా రూపాయల్లోని. కానీ అవి ఏవి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇది దాన్ని పేపర్ లాస్ అంటారు. యాక్చువల్గా నా బ్యాంక్లోంచి డబ్బులు పోవు కదా, మార్కెట్లోని ఉన్న స్టాక్ మార్కెట్ వాల్యూ అయితే తగ్గుతుంది కాబట్టి ఆ, పెద్ద ఫరక్ ఏం పడదు. సో ఏ మోడల్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ పెద్ద పెద్ద కంపెనీలు అమెరికన్ ఏమనుకుంటారంటే ఒక మ- లక్షల కోట్లు విలువ చేసే చిప్స్ కావాలి, ఆ చిప్స్ ఉంటేనే ఎఫెక్టివ్గా నడుస్తాయి. ఆ ఆ ఈ చిన్న మోడల్తోని, సక్సెస్ఫుల్ మోడల్తోని అంత అవసరం లేదు అని సడన్గా ఎందుకులే అంత ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం, దానివల్ల మన భారీ నష్టం వస్తుందా, అంత అవసరం ఉందా అని భయపడిపోయి జనాలు అయితే అమ్మడం మొదలెట్టారు. సో అంతకన్నా ఇంకేం చెప్పడానికి లేదు. సో ఇక్కడ నెంబర్స్ చూస్తుంటే నాస్డాక్ కాంపోజిట్ 3.07% పడిపోయింది, ఎస్ఎన్పి 1.46 పడింది. సో మొత్తం మీద అంటే కొన్ని మండే అయితే చాలా ఘోరంగా జరిగిన రక్తపాతంలోని కొన్ని షేర్స్ లైక్ యాపిల్, తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్, ఇంకా మిగతా కొన్ని అప్ వచ్చాయి కాబట్టి ఓవరాల్గా మార్కెట్కి ఓవరాల్గా కొంచెం అట్లీస్ట్ నిబ్బరపడింది అన్నమాట. సో అది సో జనాలు మళ్ళీ అడుగుతారు, అందరూ నన్ను అడుగుతారు ఏం చేస్తావు, ఏమైపోయింది రవి అంటే, మనం ఎప్పుడైనా ఒక 20 30 సంపాదించుకున్నప్పుడు ఓ రెండో మూడో పోతే ఎప్పుడు కూడా వచ్చేయాలి వచ్చేయాలి వచ్చేయాలని అవ్వదు కదా, ఎప్పుడు రాబడి ఉండదు, కొన్నిసార్లు తగ్గుతుంది కూడా. సో పర్లేదు, మనం తట్టుకొని ఇప్పుడు ఇప్పుడు కూడా ఇలా నవ్వుతున్నాను ఏ టెన్షన్ లేకుండా, అంటే ఏం వరి అయిపోకుండా గుడ్డేసుకోకుండా ఏమీ ప్రాబ్లం లేదనే కదా. సో తర్వాత ఆఫ్టర్ అవర్స్ మార్కెట్లో కూడా కొంత పెరిగాయి. అంటే నేను ప్రధానంగా ట్రేడ్ చేసే ఏ స్టాక్ కానీ చిప్ స్టాక్లు కానీ ఒక 6 ఉన్నాయి. ఆ 6 కూడా అన్నీ పడిపోయి ఆఫ్టర్ అవర్స్ మార్కెట్లో పెరిగాయి కాబట్టి అంత వర్రీ అవ్వక్కర్లేదు అని నేను అనుకుంటున్నా. సో ఈ ఈ ఈ కంపెనీ సో ఆల్రెడీ అమెరికాకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ టఫ్ మోడల్, చాలా ఘోరమైన మోడల్, మంచి కాంపిటీషన్ ఇస్తుంది అని అనుకున్న తరుణంలో, అందరూ భయపడుతున్న తరుణంలోని మొత్తానికి ఒక చిన్న డీప్ సీక్ అనే చిన్న కంపెనీ ఇలా పటాపంచలు చేసేస్తుంది, మొత్తం అమెరికాని ఇలా కుదిపేస్తుంది అని అనుకోలేదు. కాకపోతే మళ్ళీ నేను చెప్తున్నా, ఇది ఓవర్ రియాక్షన్ కూడా అయ్యుండొచ్చు. చాలామంది అంటే ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు, మనవి తక్కువ ఇన్వెస్ట్మెంట్, కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా నెగిటివ్ న్యూస్ రాగానే నెగిటివ్ అనిపిస్తే వెంటనే టక 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 అమ్మేస్తారు అనమాట. ముందు అమ్మేద్దాం తర్వాత చూసుకుందాం అని, ఎవరైనా అంతే కదా. ఏమంటారంటే పౌండ్ వైజ్ పెన్నీ ఫూలిష్ అని, ఆపోజిట్ పెన్నీ వైజ్ పౌండ్ ఫూలిష్ కాకుండా ఆటోమేటిక్ చెప్తున్నా. సో అలాగా అందుకని వెంటనే ఓవర్ రియాక్షన్ చేసి అమ్మేశారు. సో ఇది నేనేమనుకుంటున్నానంటే ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీ. మళ్ళీ నేను చెప్తున్నా, స్టాక్ మార్కెట్ టిప్లేవును, నేను అలా చేస్తాను ఇవ్వను, నేను ఆప్షన్స్ అలా ట్రేడ్ చేస్తాను చెప్పను, కానీ నాకైతే బయింగ్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నా. సో ఆల్రెడీ ఉన్నదాల్లో మార్కెట్లో కొంచెం పంప్ చేసి మళ్ళీ చూద్దాం ఏం జరుగుతుందో. ఇలాంటి స్టాక్ మార్కెట్ అన్నాక ఇలాగే వెళ్దు, ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుంది. సో అప్స్ అండ్ డౌన్స్ అన్నిటిని మనం తట్టుకోగలగాలి, అది గైస్. సో డీప్ సీ ఒక R1 మోడల్తోనే వాళ్ళు ఏం చెప్తారంటే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే, ఇంకా R2 మోడల్, R3 మోడల్, ఒక మోడల్ సక్సెస్ఫుల్ అయింది, వేరేది కూడా అవ్వక్కర్లేదు. సో నేను మాట్లాడిన వాళ్ళందరితో కూడా ఏమంటున్నారంటే ఈ డిప్స్లోని మనం కొనుక్కొని ఇన్వెస్ట్ చేయాలని. పూర్తిగా జీరో అయిపోతుంది అయితే నేను అనుకోలేదు. కాకపోతే ఒకటైతే అర్థమైంది, ఇంతకుముందు అనుకున్నాం మనం చాలా ఈజీగా అమెరికా AI మోడల్ సక్సెస్ఫుల్ అని, కాకపోతే చైనా నుంచి కాంపిటీషన్ అనుకున్నాం కానీ ఇంత టఫ్ కాంపిటీషన్ అని మాత్రం అనుకోలేదు అనమాట. సో ఇప్పుడు ఇండస్ట్రీ హైపర్ కాంపిటేటివ్ అయిపోతుంది. వన్ వే స్ట్రీట్ అయినా, ఒక కాంపిటీషన్ లేకుండా ఒక సూపర్ పవర్ అయినా మజా ఉండదు. సో ఇలాగ టఫ్ కాంపిటీషన్ ఉంటేనే దేనికైనా బాగా ఉంటుంది కాబట్టి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ కాంపిటీషన్ అనమాట. సో R1 అయితే బెస్ట్ మోడల్ రైట్ నో ఇప్పుడున్న వాటిలో. సో మెయిన్ ఏమైందంటే యాపిల్, మన యాపిల్ దీనిలోని ప్రోడక్ట్స్ బై ఉంటుంది కదా యాపిల్ యాప్లో, దానిలోని డీప్ సీక్ టోటల్ డౌన్లోడ్స్ లెక్క చూసుకుంటే అన్నిటినీ
చాట్ జీపీటీ లాంటివి ఏఏ మోడల్స్ అన్నిటిని ఓవర్టేక్ చేసింది. ఆ నెంబర్ చూసి జనాలు జడుచుకొని ఇంత ఇంపాక్ట్ అయితే జరిగిందన్నమాట. సో డీప్సీ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, ఆ వర్షన్ మోడల్ గురించి కూడా తెలుసు. సో ఇంతకన్నా చెప్పాలి ఏముంది, చైనా మోడల్. సో వాళ్ళు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఇంకా బెటర్ మోడల్స్ ఇంకా 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 ఇంప్రూవ్ చేసేస్తారని. సో చూడాలి చైనా అలాగా చేయగలదా, ఎంత ఇంపాక్ట్ ఉంటుందా, లేకపోతే ఈ బెస్ట్ మోడల్ ఇంకేమైనా అవుతుందా అని. సో ఈ డీప్ సీ క్రాష్ వల్ల మొత్తం స్టాక్ మార్కెట్లో $1.5 ట్రిలియన్ అయితే పడిపోయింది. 1.5 ట్రిలియన్ అంటే మొత్తం స్పెయిన్ అనే ఒక దేశం ఎంటైర్ జీడిపి. 1.5 బిలియన్ అంటే ట్రిలియన్ అంటే ఆల్మోస్ట్ ఇండియా జీడిపి 2-3 మధ్యలో ఉంది. ఆల్మోస్ట్ ఇండియా జీడిపి అంటే 1.5. సో ఆలోచించండి, భారతదేశం మొత్తం జీడిపి ఎంత ఉందో అంత క్రాష్ అయిపోయిందంటే ఎంత పెద్ద ఇంపాక్ట్. ఓకేనా? సో ఈ వీడియోకి ఇంతే గైస్. సో మళ్ళీ చెప్తున్నా, 1 మిలియన్కి రేసు. సో ఎవరైనా నా వీడియో మోర్ దెన్ 1 వీడియో చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా వీడియోస్ చూడకపోతే మీరు సబ్స్క్రైబ్ చేయగలరు, కానీ 1, 2, 3 వీడియోస్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నా టార్గెట్ 1 మిలియన్. దాని గురించి వెయిట్ చేస్తాను. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వచ్చినప్పుడు లాంజ్లోని అర్షద్ వార్సి, తర్వాత కరణ్ జోహర్ అందరూ ఉన్నారు. వాళ్ళతోని వీడియో తీద్దాం ఒకరా, కానీ ప్లేన్ లేట్ అయిపోతుందని పరిగెట్టి వచ్చేసాను. సో నెక్స్ట్ టైం ఈ లాంచ్ ఎప్పుడు ఎవరో ఒకరు కనిపిస్తారు. లాస్ట్ టైం శిల్పా షెట్ కనబడింది, ఈసారి ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను.